హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. క్రేజీ కిచెన్‌లో ఒక కప్పు రవ్వతో గులాబ్ జామున్. నేను టైటిల్ ఇచ్చిన విధంగానే ఒక కప్పు రవ్వతోనే గులాబ్ జామున్ తయారు చేస్తాను. దాంట్లో మనకి ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ అనేది వేయకుండా చక్కగా వె వెరైటీగా ఉంటుందండి ఇది. మనకి ఎన్టీఆర్ గులాబ్ జామున్‌కి రుచికి ఏ మాత్రం తగ్గదండి. అంత బావుంటుంది. దీంట్లో మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏ విధంగా ఏసుకోవాలి ఏంటనేది నేను స్టెప్ బై స్టెప్‌గా చెప్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. దీపావళి శుభాకాంక్షలండి. దీపావళికి ఈ గులాబ్ జామున్ ఖచ్చితంగా తయారు చేయండి. మీరు లైక్ చేస్తారని వీడియోలోకెళ్ళిపోదామండి. ఒక కప్పు రవ్వ, మనము నెయ్యి ఒక చెంచా నెయ్యి వేడి చేసుకొని సన్నగా సెగ పెట్టుకొని వేయించుకోవాలి. సన్నగా సెగ పెట్టుకొని వేయించుకొని దోరగా వేగిన తర్వాత చూడండి, మనకి ఉండలు వస్తుంటే ఉండలు స్మాష్ చేసుకుంటూ చక్కగా ఆ విధంగా చేసుకోవాలండి. మనం పూర్తిగా వేగిపోయింది అన్న తర్వాత పాలు తీసుకోవాలి. పాలు పొద్దున కాచిన పాలండి ఇవి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ, అదే కప్పుతో 2 కప్పులు పాలు తీసుకోవాలి. 2 కప్పులు పాలు రవ్వ కూడా ఉడుకుతుంది. పాల క్వాంటిటీ అనేది మనకి గులాబ్ జామున్‌లో మెయిన్ కదండీ! అదే టేస్ట్ రావడానికి మనం పాల క్వాంటిటీ అనేది ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు దీంట్లో. ఇంకొక అరకప్పు అయినా వేసుకోవచ్చు. 1:30 కప్పైనా పాలు వేసుకోవచ్చు. ఉడికిపోతుంది. రవ్వ ఉడకటం కోసమే మనకి పాలు కావాలి. పాలు క్వాంటిటీ ఉంటేనే మనకి గులాబ్ జామున్ అనేది చాలా బావుంటుంది. దీంట్లో మనకి ఇంకా కావాలంటే నేను రవ్వతో చూపిస్తానన్నాను కాబట్టి రవ్వని ఒక్కటే వాడాను. దీంట్లో మనకి కొంచెం మైదా పిండి గానీ, లేకపోతే మిల్క్ పౌడర్ గానీ వేసుకోవచ్చు. నేను ఓన్లీ రవ్వతోనే చూపిస్తున్నానండి. లాస్ట్‌కి దగ్గర పడిపోతుంది, మనకి పాన్‌కి సెపరేట్ అవుతుంది అనంగా ఒక్క చెంచా నెయ్యి వేసుకొని మొత్తం దాంట్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అలా ఆ విధంగా వదిలేసేసి ఒక అరగంట సేపు, మనం పావుగంట సేపు అలా వేడి చల్లారుతుంది, మనం చేత్తో పట్టుకోగలము అన్నప్పుడు తీసుకొని మసులుకోవాలండి. మనకి పిండి ఎంత బాగా మసులుకుంటే అంత బాగా వస్తుంది. చక్కగా మసులుకోవటం అనేది నేను చూపించలేదు. చక్కగా మసులుకొని ఉండ చేసుకోవాలి. మర్దన చేయాలి అంటారు కదా! అదండి. మర్దన చేసుకోవాలి. మర్దన చేసి చక్కగా ఉండలు చేసేసుకోవాలి. గులాబ్ జామున్ చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేశాను. ఆ విధంగా మీడియం సైజులో చేసి మనకి ఒక కప్పు రవ్వకి 50 గులాబ్ జామున్స్ వచ్చాయండి. 50 గులాబ్ జామున్స్ చక్కగా ఒకటి తర్వాత ఒకటి అలా చక్కగా రౌండ్‌గా చేసుకోవాలండి. మనకి రౌండ్‌గానే కాదు, సిలిండర్ షేప్‌లో అయినా కూడా చేసుకోవచ్చు. పొయ్యి మీద మనకి పాన్ పెట్టేసుకొని పంచదార తీసుకోవాలి. ఏ కప్‌తో అయితే అదే కప్‌తో తీసుకున్నాను పంచదార. పంచదార ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. స్వీట్ ఎంత కావాలంటే ఒక కప్పుకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను. 2 కప్పులైనా తీసుకోవచ్చు బాగా స్వీట్ తినేవాళ్ళైతే. ఇంకొక పొయ్యి మీద మనము బాణీలు పెట్టేసుకొని నూనె పెట్టేసుకోవాలి. నూనె కానీ, నెయ్యి కానీ వేసుకోవచ్చండి. దీంట్లో ఆయిల్లెస్ వాడితే బాగుంటుంది. నేను ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడానండి. సన్‌ఫ్లవర్ ఆయిల్లెస్, ఫ్లేవర్‌లెస్ ఉంటుంది కదండీ ఆయిల్. ఫ్లేవర్‌లెస్ ఉంటుంది. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆయిల్లెస్ అని వచ్చిందండి మాట. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ దీనికి హై ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని మనము వేయించేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉప్మా రవ్వ అనేది ఉడికింది. దీనికి ఇంకా ఉడికే పని లేదు కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా, కొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టుకొని తీసాను. చూసారండి? ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చింది కదండీ! మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలి ఇది. పాకంని ఇవి వేగే వరకు పాకంని స్లోగా పెట్టుకొని చేసుకుంటే 2 ఒకేసారి అయిపోతాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత
తీసేసి మిగతావి వేస్తున్నాను. ఈ పాకం వచ్చిందా లేదా అనేది ఒక పక్కన చూసుకోవాలి. ఈ లేత పాకం, ముదురు పాకం కాదండి. ఇది మనకి గులాబ్ జామున్‌కి కొంచెం చిపచిప అలా అనిపిస్తే చాలు. గులాబ్ జామున్‌కి సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు తీగ పాకం రావాలని, ముదురు పాకం రావాలని. అలా మనం గులాబ్ జామున్ మీద వేడివేడిగా పాకం అనేది వేసేసుకోవాలి. నేను ఒక ట్రిప్ వేసిన తర్వాత పాకం వేశాను. తర్వాత సెకండ్ ట్రిప్ అనేది వేయించుకుంటున్నాను. సెకండ్ ట్రిప్ వేయించుకున్న తర్వాత దాంట్లో వేసేయాలి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటుందండి. వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి అండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అదిగోండి గులాబ్ జామున్ రెడీ. వేడి వేడిగా అన్నా సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాతైనా